అండి ఈరోజు వీడియోలోని వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు చేయబోతున్నానండి. ఈరోజు సంకటహర చతుర్థి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగానే కొద్దిగా శనగపప్పు నానబెట్టి 4 గంటల ముందు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు నూక వేయించుకుని తీసేసి అదే బండిలోని 2 గ్లాసులు వాటర్ పోసుకుని ఈ శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. అందులోని 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత నూక కూడా వేసేసి దగ్గర పడే టైంలో నెయ్యి వేసి కొద్దిగాని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి దించేసుకోవాలి. చల్లారేంత వరకుని ఈ నెయ్యి వేయడం వల్ల ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా వస్తాయండి, చేతికి అంటుకోకుండానే. తర్వాత ఉండ్రాళ్ళ కింద ఒత్తుకుని మొత్తం అన్నీ కూడా ఇలా ఆయిల్ మీద ఉడికించాలి ఈ ఉండ్రాళ్ళన్నీ. తర్వాత వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత సంకటహర చతుర్థికి ఉండ్రాళ్ళు చేసి పెట్టానండి వినాయకుడికి.